మాట్లాడేదో ఈ జిన్ని లైఫ్ నీదే సరదాగా సాగుదామా. నిన్న కామెంట్లన్నీ అవి ఎవడైనా బాగోపోతే చక్కగా పడుకుంటారు కానీ నువ్వేటి ఊరి మీద తిరుగుతున్నావు, చెవులకు దూదులు ఎట్టుకోవట్లేదు. ఏదో నాకు డెలివరీ అయినట్టు ఫీల్ అవుతున్నా. డెలివరీ అయినప్పుడు ఎట్టుకుంటారండి, ఇప్పుడు ఎందుకండి దూదులు నాకు అర్థం కాదు. సో ఇప్పుడైతే ఆచల్ తిన్నాం, సినిమాకి వెళ్తున్నాం. ఫ్యామిలీ టైం, ఇట్స్ ఫ్యామిలీ టైం. అయితే బాగానే ఉంది, హెడేక్ అంటే తగ్గింది. ఇంకా 3 days కోర్స్ ఇచ్చారు, కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వాడుతున్నా కాబట్టి నాకైతే హెడేక్ ఏం లేదు, పర్లేదు, బాగానే ఉందనమాట. సో ఇంకా ఈవినింగ్ అలాగ బయటకు వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము, మూవీకి వెళ్దామని చెప్పేసి. మార్నింగ్ నుంచి ఇంకా అలాగ ఇంట్లోనే ఉన్నామన్నమాట, ఎక్కడికి వెళ్ళలేదు. సో డాడీ అన్నారు మీద మూవీకి వెళ్దామని చెప్పేసి మన శంకర్ వరప్రసాద్కి టికెట్లు చూస్తే అక్కడ మాకు టికెట్స్ అయితే దొరకలేదనమాట, అన్నీ ఫుల్ అయిపోయాయని చూపించింది. మేము అప్పటికప్పుడు సడన్గా అనుకున్న ప్లాన్ యాక్చువల్గా ఈ మూవీ అనేది. అందుకోసం ఇంకా నారీ నారీ నడుము మురారి మూవీకి అయితే టికెట్స్ దొరికాయి, అది కూడా జగదాంబ. అక్కడికైతే వెళ్తున్నాం, మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్గా ఉన్నారనమాట. సో నాకేదంటే ఎలా అంటే ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్నప్పుడు అంతగా మేము ఫ్యామిలీతో ఇంకా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళము, బట్ వైజాగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఇలా తిరుగుతామన్నమాట. అలా తిరిగితే ఫ్యామిలీతో కూడా ఒక బాండింగ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ మేము కూడా తిరిగినట్టు ఉంటుంది అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా ఎవరికైనా అలానే ఉంటుంది కదా. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి మీ ట్రిప్ ఎందుకు వచ్చామంటే నాకు తలనొప్పికి ఒక కారణం, ఇంకొకటి పండగకి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా అమ్మ వాళ్ళ ఇంటికి, ఆ పండగ పేరుతో అయితే ఇక్కడికి వచ్చేసినాం అనమాట. అలానే పార్వతీపురం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నాకు తిరగడం ఇష్టమే, కానీ మా ఆయన నాకు అక్కడ అవైలబుల్గా ఉండరు. ఇక్కడ మాత్రం నన్ను తెలిసి ఎక్కడికి వెళ్ళరనమాట. అక్కడ వెళ్ళేసరికి మా ఆయనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు మా ఆయన అయితే. సో అందుకోసం ఇంకా అతను వదిలేస్తాను, ఎందుకంటే ఎప్పుడు మాత్రమే ఉంటారు కదా, అతను ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని అని చెప్పేసి ఇంకా మేము ఇంట్లోని అత్తమ్మ వాళ్ళతో అయితే సరదాగా గడిపేస్తామన్నమాట. సో ఇంకా వచ్చేసాం జగదాంబ కాంప్లెక్స్లో మూవీ అనమాట. ఇంకా మూవీకి వచ్చాను అంట. ఫస్ట్ ఈ పాప్కార్న్ 4 రోజుల తర్వాత మూవీలో 2 పిల్లలు పడుకుని పోయారు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా సెకండ్ హాఫ్ లేకుండా అంటే చాలు, చక్కగా సినిమా చూసి ఇంటికి వెళ్ళవచ్చు. ఫైనల్గా మూవీ అయితే చూసేసాం, ఇంటికి అయితే సో ఇక్కడైతే వైజాగ్ ఉత్సవం అవుతుందని చెప్పేసి రీల్స్లో చూసిన, అందుకోసం ఒక రౌండ్ ఇటు వచ్చేసాం అనమాట మూవీ అయిన వెంటనే. బట్ అవుతుందో లేదో మాకు తెలీదు. నువ్వు ఒకడోనని ఎందుకు నేను వేసుకుంటావు? అయ్యి అక్కడ ఏదో స్క్రీన్ మీద వస్తుంది కదా, ఏం సినిమా ఇక్కడ ఏవో స్టాల్స్ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయండి, అందరు వెళ్ళిపోయారు కదా ఇంటికి. ఏమో నాకేం తెలుసు. ఇక్కడైతే అవుతుందండి ఏదో ప్రోగ్రామ్ అనుకుంటా. చూడు ప్లేస్ ఖాళీ లేనట్టు ఉంది పెట్టడానికి, ఖాళీ అంటే అర్థం లేదంటే వెళ్ళిపోతాం. ఫుల్ ఉన్నారు అసలు. ఓహో శ్వేతామోహన్ సింగింగ్. 7:30 to 10 PM ఎగ్జిబిషన్ కాదమ్మా ఇది. సునీత కూడా వచ్చింది. అవునే, సింగర్ సునీత గారు కూడా ఉన్నారు. ఇంక ఇంటికైతే వచ్చాం, బయటనైతే ఏం తినలేదు, ఎందుకంటే ఈరోజు రథసప్తమి టిఫిన్సే కదా మనం ఇంట్లో తింటాము. అందుకోసం మా ఆదర్శ అయితే పలచినట్లు వేస్తాను అన్నాడు, వచ్చేసా. మూవీ అయితే బాగుంది, నారి నారి నడుమ మురారి మూవీ అనమాట. మా అమ్మ పడుకుండిపోయిందట, అదే చెప్తా. ఇక్కడ ఆల్రెడీ అన్ని వేసి వదిలిసాం పడుకోవడానికి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. సో ఇప్పుడైతే డీమార్ట్కి వెళ్తున్నాం సామాన్లు కొనుక్కోవడానికి. ఇంటి దగ్గర లేవన్నమాట, పుట్టినే యాక్చువల్గా చాలా సామాన్లు ఉన్నాయి ఇంటి దగ్గర, బట్ ఒకటి లేదు. ఈ మధ్య చిన్న ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ మాకు చాలట్లేదు అనమాట. సో అందుకోసం వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్తున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కొంటామో మాకు కూడా తెలియదు అనమాట. వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. ధర్ని ఈరోజు చాలా కొత్త లుక్ లో మీకు కనిపిస్తుంది. ఇది నాకు నచ్చి నేను వేసుకున్న డ్రెస్ అంతా, ఇంకేం కాదు. మనకు నచ్చినట్టు మనం ఉండడంలో తప్పలేదు కదా, అంతే కదా నేను ఏమంటా. అందుకే మా ఆయన ఈ డ్రెస్ కొనేసి ఇచ్చారనమాట. బట్ స్లీవ్లెస్,
అంతే, ఇంకేం కాదు. ఈ డ్రెస్ మొత్తానికి స్లీవ్లెస్ ఉంటుంది. అదే కొంచెం కొత్తగా చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏంటి ధరణి ఇలా తయారైంది అనుకుంటారు కదా. నాకు ఒకప్పుడు ఇటువంటి డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్ళాలంటే అన్ఈజీగా అనిపించింది. బట్ ఇప్పుడు మనకు నచ్చింది మనం వేసుకోవడంలో తప్పలేదు కదా అన్న ఫీలింగ్ లో వేసుకున్నా, అంతకు మించి ఇంకేం కాదు. హాయ్ లేదు నిషా, హాయ్ అన్న. ఏ కదా ధరణి వచ్చిన గుర్తుకేటైందని పాలక్ పన్నీర్ లిప్స్టిక్ రెండు మొదలు పెట్టాం అనమాట. ఫస్ట్ కేక్స్ తో అయితే స్టార్ట్ చేసాం. అయితే వచ్చాం డిమార్ట్ నుంచి. బిల్ అంతా ఎంత అయింది తెలుసా? మా ఆయన వల్ల 1000 రూపాయలతో అయిపోతుంది అనుకుంటే 5000 చేశారనమాట. మా ఆయనతో ఎప్పటికీ ఎలాగే ఉంటది. ఇదిగోండి 4 ప్లేట్ల కోసం వెళ్ళాను యాక్చువల్ గా. నువ్వు చూపించదు నీ మరుండో, నీ వల్లే మీ సెల్ వల్ల బిల్లు అల్లాడు నాకు డబ్బులు. ప్లేట్ ఒక్కొక్కటి 89 రూపాయలు అనమాట. టిఫిన్ కి ప్లేట్స్ ఈ మధ్య చాలట్లేదు, సో అందుకోసం 4 తీసుకున్నాము. 489 ఎంత డాడీ? 489 పోనీ 490 వేసుకో. 360 రూపాయలకి 5000 బిల్లు చేసుకుని వచ్చాము. ఇలాగుంటది. సో ఇప్పుడు ఏటేటి కొన్నా చూద్దాం. ఇవి సాంబార్ బేసిన్లు అనమాట, సాంబార్ గిన్నెలు. సాంబార్ ఇడ్లీ ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే ఇంట్లో బేసిన్లు లేవని అక్కడ కనిపించిన వెంటనే కొన్నాను. ఇవి రెండు ఇవి కూడా సాంబార్ ఇడ్లీ కోసమే. ఇవి బాగున్నాయి బౌల్స్ అని చెప్పేసి, నీట్ గా ఉంటది. నెక్స్ట్ ఇది మా ఆదగాడు మాతో ఉంటండి కదా, ఆడు మాకు జ్యూసులు చేసి ఇస్తాడు అనమాట అప్పుడప్పుడు హెల్తీగా ఉండడం కోసం. ఈ పెద్ద జల్లెడే ఆడు కొనమన్నాడు, అందుకోసం ఇది తీసుకున్నా. ఈ చిన్న జల్లెడ వచ్చేసరికి ఏవైనా ఆయిల్లో ఫ్రై చేయడానికి, ఇదైతే టీ కోసం తీసుకున్నాను అనమాట. ఇదంతా సెట్ 159 రూపాయలు. ఇది చూసావా వంపు ఎలాగొందో, కిందకు ఉంది కదా నాని. డికాషన్ లేవని చేసినప్పుడు బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో అవి ఉండి చెప్తాను. దీని రేటు 59 ఉంది. ఇప్పుడు 60 రూపాయలు నాని. అది ఇది 200 నాని, 260 రూపాయలు నాని. ఇక్కడికి 260. ఇది 150. ఆయన ఇక్కడ లెక్కేస్తుంది. స్టీల్ సామాన్లు 855. ఇదో ఇది కూడా లెక్కేసావా? కార్డు గీకలే ఏమో, మాకు అలాంటి ఆఫర్లు ఏం చెప్పలేదు. ఇది ఇదైతే మనం అప్పడాలు ఆపడానికి, వడలు ఆపడానికి, అలానే చికెన్ ముక్కలు ఆపడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. విస్కర్ 29 రూపాయలు అది ఉంటది. విస్కర్ ఏది? ఆదర్శ్ ఇందులో లేదురా విస్కర్. నువ్వు కింద వదిలిసావా? ఈ సంచొంపు మళ్ళీ. ఈ కర్చీఫ్లు అయితే 12 అనమాట, పాప స్కూల్ కోసం అని చెప్పేసి తీసుకున్నా. అంటే తనకి రోజుకి 2 కర్చీఫ్లు ఉండాలండి, పాడు చేసేస్తుంది. తక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. ఇవైతే మసాలా ప్యాకెట్లు. కార్లో కొన్ని సామాన్లు ఉన్నాయి డాడీ కిందన, మొత్తం చెక్ చేసి తెచ్చావా? ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అమ్మా, ఇది బాగుంటుంది కూరలో, కలర్ వస్తుంది చూడు ఇప్పుడు, అందుకోసం అనమాట. కాస్ట్ ఎక్కువ. ఇదైతే ధనియా జీలకర్ర పౌడరు. ఇది వచ్చేసరికి బిర్యానీ మసాలా, సాంబార్ పౌడరు. ఇది జీలకర్ర అయిపోయింది ఇంట్లో. మటన్ మసాలా. ఇవన్నీ కలిపి ఎంత అయ్యానని. నిమ్మప్పు. ఇది హార్లిక్స్ ప్యాకెట్ పాప కోసం. హార్లిక్స్ ఏ డాడీ? అవునా, అక్కడ ఉంది, వేస్తాను. గీతకా అయితే ఇది కొనుక్కుంది డ్రాయింగ్ బుక్. ఇది కూడా మొత్తం అన్నీ అండి చూసుకొని 5000 అయిపోయాయి. మెయిన్ మా ఆయన బూట్లు అనమాట, కిందన ఉన్నాయి. 700 రూపాయలు పెట్టారు బూట్లకి. ఇదైతే పిల్లలు ఎంచుకొని కొనుక్కున్న టాయ్. ఇది ఎంత నాని ఈ పేపర్? ఒక్కొక్కటా? 2. తిడతాను రల్లా అని పెద్దదానికి. ఈ విక్స్ డబ్బా చూడండి 318 రూపాయలు. ఇది ఒక్కటే. ఇది 400 అట. ఇది ఎందుకు వాడతారో కూడా నాకు లిటరలీ తెలియదండి. అక్కడ కూడా అడిగాను మా ఆయనకి, నాని ఇది ఎందుకు వాడతారు నాని అని అంటే,
ఉంటుందిలే పనికి వస్తుందిలే అని అన్నారు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మీతో చెప్తాను. మా ఆయన చెప్తారని చెప్పి. ఇది కేక్. ఒరే అంత చిన్నది ఫ్యాన్ మొఖానికి తగిలేస్తుందిరా. ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి, ఇది ఎలా తగులుతుందిరా? సో ఎక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం మళ్ళీ యథావిధిగా మా ఇంటికి. డీమార్ట్లో కొన్న సామాన్లు, మా బ్యాగులు, లగేజ్లు పట్టుకెళ్ళిపోతాం అనమాట. కిందన మేము వచ్చినందుకు గుడ్లు సమర్పిస్తాను. వీళ్ళు కింద ఉన్నాయి గుడ్లు పట్టుకొని వెళ్ళిపోవడమే. యథావిధంగా మా అమ్మ బొట్టు పెట్టి 1000 రూపాయలు నాకు చదివించింది. మళ్ళీ వారము నెక్స్ట్ వారం వస్తే ఇంకొక 1000 వస్తుంది అనమాట. ఏటేసింది బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. పదండి దింటి పట్టుకో అమ్మ ఎత్తుకో. ముగ్గులు వేసింది అటండి, సూపర్ వేసింది. పద పద దాటుకుని వెళ్తా. తీసాను సూపర్. పద. సారీ పద. ముద్దుల వాసం కురిపిస్తాను తాతలకి. ఎంతగానో తిరుగుతారే మీరు. ఇలా ఉంటది మా పిల్లలతో. వెళ్తాను ఇంకా అప్పుడే ఎప్పుడు వచ్చేస్తామని కూడా చెప్పేస్తారు అనమాట. టైం అయితే 7 అయ్యింది. ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. 9:30. బాయ్ బాయ్. టైం 8 అయింది. ఇంకా తినేయడానికి ఆగిపోయాం అనమాట పంజాబీ ధాబా దగ్గర. అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. ఏటన్నా చాలా చల్లగా ఉందండి. అసలు వైజాగ్లోనే చల్లలేదు. స్వెటర్ వేసుకున్నాం మళ్ళీ కార్లోకి వెళ్ళి. మళ్ళీ చపాతీ తింటావా? ఎన్ని కావాలి? ఎన్ని? 1 or 2? 1 or 2? ఏం కావాలి మళ్ళీ చెప్పు. ఏమైంది అక్కడ? బాగుందిలే అవ్వలే. ఏం కావాలి నీకు? చెప్పులు వేసుకోలేదా? ఓకే. ఎక్కడ వదిలేసావు మరి? చపాతీ కావాలా? ఎన్ని కావాలి? 1 or 2?